వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో యూ టైప్ సీటింగ్ ఏంటి? యూ టైప్ సీటింగ్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి? మలయాళ సినిమా స్థానార్థి శ్రీకొట్టన్ సినిమా స్ఫూర్తితో కేరళ కొల్లం జిల్లాకు చెందిన పాఠశాల ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నటువంటి యూ ఆకారపు సీటింగ్ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాంప్రదాయ బ్యాక్ బెంచీల స్థానంలో తరగతి గదుల్లో యూ ఆకారంలో బెంచీలను అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేరళలో ఈ విధానం సానుకూల ఫలితాలను ఇచ్చినట్లు గుర్తించడంతో ఇప్పటికే ఒడిశా, పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలలో యూ ఆకారపు అమరికను అమలు చేస్తున్నాయి. హైదరాబాద్ లో తొలి అడుగు పడింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఇటీవల సికింద్రాబాద్ లోని ఒక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంలో ఒక తరగతి గదిలో బెంచీలను యూ ఆకారంలో అమర్చి ఉపాధ్యాయుడు మధ్యలో నిలబడి పాఠాలు బోధించే విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఈ పద్ధతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అనుభవం ఆధారంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యూ ఆకార సీటింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాంప్రదాయ విధానానికి భిన్నంగా సాధారణంగా బ్యాక్ బెంచ్ అనే పదం తక్కువ శ్రద్ధ చూపే విద్యార్థులను సూచిస్తుందనే అభిప్రాయం ఉంది. అధ్యయనాల ప్రకారం వెనుక బెంచీలో కూర్చునే విద్యార్థులు తక్కువ శ్రద్ధతో, ముందు బెంచీలోని వారు ఎక్కువ శ్రద్ధతో పాఠాలను గ్రహిస్తారు. కానీ యూ ఆకార అమరిక ద్వారా ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ చూపడం సులభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ అభ్యాసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని తెలియజేయడం జరిగింది. ఇది విద్యార్థి కేంద్రీకృత అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ అందరికీ సమాన అవకాశాలను అందిస్తుంది. ఇంటరాక్టివ్ అభ్యాసానికి ఇది ఊతలా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఫిన్లాండ్ వంటి దేశాల్లో వృత్తాకార లేదా సెమీ వృత్తాకార తరగతి గది అమరికలు ఇంటరాక్టివ్ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతున్నాయి. యూ ఆకార సీటింగ్ కేవలం కూర్చునే విధానాన్ని మాత్రమే కాకుండా సమగ్రమైన సమానమైన విద్యా వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ యూ ఆకార సీటింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.